ఆచారి అమెరికా యాత్ర అంటూ ఫుల్ లెంత్ కామెడీ సినిమా మొదలు పెడుతున్నాడు బ్రహ్మానందం. అదుర్ సినిమాలో తాను చేసిన పాత్రనే రిపీట్ చేయనున్నాడు బ్రహ్మి. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆచారి పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం ఆదుర్స్ పాత్రకి ఫుల్ లెంత్ ఎక్స్టెన్షన్. ఆదుర్స్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ఆచారిగా బ్రహ్మి, చారిగా ఎన్టీఆర్ అదరగొట్టారు. థియేటర్లలో విడుదలైనప్పుడు కన్నా ఆ తర్వాత ఈ సినిమాకి ఎక్కువ అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా బ్రహ్మి, ఎన్టీఆర్ మధ్య కామెడీ సీన్లు అందరికీ ఫేవరెట్ గా మారాయి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు. ఇప్పుడు బ్రహ్మానందం ఆచారి పాత్రని రిపీట్ చేయనున్నాడు. ఒక కొత్త సినిమాలో అతను ఫుల్ లెంత్ లో ఆచారి పాత్రలో కనిపిస్తాడు. సినిమా పేరు కూడా ఆయన క్యారెక్టర్ మీదే డిసైడ్ చేశారు. ఆచారి అమెరికా యాత్ర అనేది టైటిల్. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేశావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురువు గారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటే? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురువు గారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆచారి అమెరికా యాత్ర అనే ఈ సినిమాలో బ్రహ్మానందం ఆచారిగా నటిస్తుండగా హీరోగా మంచు విష్ణు నటించనున్నాడు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాతో బ్రహ్మానందం మళ్లీ హిట్ బాట పట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన కెరియర్ సంక్షోభంలో ఉంది. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఈ ఇంటికి వచ్చా. ముందును ఈ వెనుక కొయ్యి నా బ్రతుకురా. అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? జన్మమెత్తితిరా. ఒకప్పుడు బ్రహ్మానందం ప్రతి సినిమాలో మస్ట్. ఆయన కనిపించగానే థియేటర్లలో ఈలలు పడేవి. ఇప్పుడు ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కమీడియన్ గా ఆయన హవా పూర్తిగా తగ్గిపోయింది. గత 2 ఏళ్లలో ఆయన వల్ల ఆడిన సినిమాలు ఒక్కటీ లేదు. ఆయన పాత్ర గురించి మాట్లాడుకున్న వారు లేరు. దాంతో ఇప్పుడు మళ్లీ తన కెరియర్ ని రివైవ్ చేసుకునేందుకు తిప్పలు పడుతున్నాడు. నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. తాగాను నేను. అవునన్నా. ఆ ముసలోడికి 2 కిడ్నీలు దుబ్బాయి, నీవు పనికి వస్తాయని చెప్పాను. కిడ్నీలా? అవును. నువ్వు ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానంటే